రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు ఆ మిర్యాలగూడ ఆ ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు కూడా చేరుకుంది. ఈ నెల 10వ తేదీన కూడా ఎవరైతే ఏడుగురు ఉన్నారో ఏడుగురు కూడా ఆ శిక్ష ఖరారు చేయనున్నది నల్గొండ జిల్లా కోర్టు. మొత్తం కూడా మనం చూస్తాం, తన కూతురుని కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతిరావు సుపారి గ్యాంగ్ తో కూడా ప్రణయ్ని హత్య చేయించారు. మొత్తం కూడా 2018 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఈ ఘటనలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మొత్తం కూడా 8 మందిపై కూడా కేసును నమోదు చేసి కూడా మొత్తం కూడా అరెస్ట్ చేసినట్టు పరిస్థితి. అందులో కూడా A1 వ్యక్తి ఎవరైతే అమృత ఫాదరు మారుతిరావు ఉన్నాడో మారుతిరావు కూడా ఏదైతే కోర్టులో ఉంటూ కూడా ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా మిగతా 7గురికి కూడా ఈ నెల 10వ తేదీన కూడా నల్గొండ కోర్టులో కూడా ఆ తుది తీర్పు వెలువడనున్నది. మొత్తం కూడా శిక్ష వేయనున్నారు. ఏం శిక్ష వేస్తారు అనేది మొత్తం కూడా 10వ తారీఖు వరకు కూడా వేచి చూడవలసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే ఆ ప్రణయ్ తండ్రి పేర్మల్ల బాలస్వామి కూడా ఆ కేసు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 7 సంవత్సరాలు మొత్తం కూడా ఈ కేసు మొత్తం కూడా దర్యాప్తు చేసినట్టు పరిస్థితి ఉంది. 7 సంవత్సరాల తర్వాత కూడా ఈ కేసు రేపు 10వ తేదీన కూడా మొత్తం విచారణకు రానున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా 7గురు మొత్తం కూడా ఇందులో నిందితులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. A1 మారుతిరావు ఆత్మహత్య చేసుకోగా A2 శర్మ, A3 అస్గర్, A4 బారి, A5 కరీం, A6 శ్రవణ్, A7 శివ, A8 మొత్తం కూడా నిజాం. మొత్తం కూడా వీరందరినీ కూడా రేపు 10వ తారీఖు నాడు కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి SC/ST కోర్టులో కూడా తుది తీర్పు రానున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఎవరైతే బాలస్వామి కుటుంబ సభ్యులు మాత్రం కూడా తీర్పు ఎప్పుడు వస్తుంది అని కూడా వాళ్ళు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా 7 సంవత్సరాల పాటు కూడా ఆ విచారణ కొనసాగింది. ఇక్కడ ఈ కోర్టులో కొనసాగింది, హైకోర్టులో కొనసాగింది. మొత్తం కూడా విచారణ మొత్తం కూడా 7 సంవత్సరాలు కొనసాగిన క్రమంలో కూడా ఈ నెల 10వ తేదీన మాత్రము ఆ తుది తీర్పు వెళ్ళనున్న క్రమంలో కూడా ఇటు పేర్మల్ల బాలస్వామి ఆ కుటుంబ సభ్యులు కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 10వ తారీఖు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 10వ తారీఖు వరకు మొత్తం కూడా 7గురికి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.